రజస్సు అనగా ప్రేరేపించడం, చలింపజేయడం, కర్మాచరణం చేయడము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యవర్ణాల వారికి ఉపనయనం ఉంటుంది. వారిని ద్విజులు అని అంటారు. ప్రొఫెసర్ గోరే ప్రకారము ఋగ్వేద కాలంలో ఆర్యులు దస్యులు అనే భేదము శరీరవర్ణ భేదం నుంచి వచ్చింది. ఋగ్వేద కాలంలో చతుర్వర్ణాలంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని తెలిపిన అస్పృశ్యులను పేర్కొనలేదు. అనులోమ వివాహం అంటే ఉన్నత వర్గాల వారు తక్కువ వర్ణాల వారి స్త్రీలను వివాహం చేసుకోవడం. విలోమ వివాహం అంటే తక్కువ కులంలోని పురుషుడు ఉన్నత కులంలోని స్త్రీని వివాహం చేసుకోవడం. విలోమ, అనులోమ వివాహాల వల్ల వర్ణ సంక్రమం ఏర్పడింది. వర్ణ వ్యవస్థ పరివర్తన చెంది విస్తృతం అవడం వల్ల జాతులు ఏర్పడ్డాయి. కాలక్రమమైన ఇవే కులాలుగా ఏర్పడ్డాయి. కులము అనే పదము కాస్ట్ అనే పోర్చుగీస్ పదం నుంచి వచ్చింది.